గతంలో మా మీద బురద జల్లారు, కంపెనీలు వెళ్ళిపోయినాయని. కానీ చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారు, ఇది వాస్తవం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడదాం గల ప్రధాన కారణం ఏంటంటే ఆయన దాల్మియా సిమెంట్స్ కావచ్చు, లేదంటే అరబిందో కావచ్చు, మిగతా ఈ భారతీయ సిమెంట్ ఇవన్నీ కూడా చెప్పారు. అయితే కూటమి నేతలు ఏమంటారంటే ఈ భారతీయ సిమెంటు ఇవన్నీ మేము ఎవరన్నా బెదిరించామా, భారతీయ సిమెంట్ని కానీ ఎవరన్నా కప్పం కట్టాలని చెప్పామా, లేనిపోయిన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూస్తారు మీరు దీన్ని? ఎవరి పరిశ్రమ అయితే, ఎవరి ఫ్యాక్టరీలు అయితే, ఎవరు అయినా ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నా ఉండకూడదా? ఉండాలనే ఉద్దేశంతోనే కదా పరిశ్రమలు పెట్టేది. ఉండాలంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే పరిశ్రమ ఉండాలా, నిరుద్యోగ యువకులకు కావాలంటే పరిశ్రమలు కావాలి. అలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్, మలేషియాలో ఎక్కడో కట్టుకున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కలనే కట్టించి చాలా మందికి అవకాశాలు ఆయన రాష్ట్ర రాజకీయాలకి రాక మునిపే ఇచ్చిన సందర్భం నాకు బాగా తెలుసు. అంటే వేరే వాళ్ళకి తెలుసునో లేదో కానీ నాకు తెలుసు. అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు 30,000 మంది కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆయన పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఆ పరిశ్రమలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నాయకుడని, రాజకీయ నాయకుడని, ముఖ్యమంత్రిగా పనిచేసినాడని ఆయన ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలనే భాగంగా వీళ్ళు పెట్టినటువంటి ఆ పరిశ్రమలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాకుండా తీసుకున్నటువంటి భూములకి రైతులను ఎగదోసేది, రైతులను అక్కడ పెట్టించి గలాటలు పెట్టించేది, రకరకాల సమస్యలు సృష్టించినటువంటి మా మాట వాస్తవమే కదా. మనకు తెలిసి గుంటూరు జిల్లాలో కూడా అనేక ఆ ప్రాంతాల్లో దాడులు చేయించడానికి రైతులను ఉసిగొలిపి అక్కడ పంపించడం జరిగింది. ఆల్రెడీ టెండర్ పిలిచి వేలం వేసి ఎవరైనా వచ్చి ఈ ప్రాంతాల్లో భూములు కొనే వాళ్ళు ఉంటే కొనొచ్చు అని చెప్పి ఆ వేలానికి వచ్చి ఆ వేలంలో మీకన్నా మేము ఎక్కువ పడితే మాకేదంటే మీరు ఎవరైనా తీసుకుంటే తీసుకోండి అనే విధంగా చేసిన సందర్భం ఉంది. అంతకుముందు కూడా కడప జిల్లాలో భారతీయ సిమెంట్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైసూరారెడ్డి గారు ఆయన ఒక ఆరోపణ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో బలవంతంగా భూములు తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు అన్న తర్వాత అప్పటికే దాదాపు 1,50,000 2 లక్షలు ఇచ్చింటే అన్న తర్వాత మళ్ళీ వేలం పెట్టి దాన్ని ఎవరైనా వచ్చి మీరు పాల్గొనండి, మీరు పాల్గొంటే మేము కూడా అక్కడికి వచ్చి పాల్గొంటాము, చూద్దాం రండి అని చెప్పి బహిరంగ ప్రకటన చేసిన తర్వాత ఎవరు రాకపోతే 3 లక్షల రూపాయలు ఆ రోజుల్లో అక్కడ ఆ ప్రాంతాల్లో కొనే వాళ్ళు కూడా ఉండేది లేదు. ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు పెట్టి కొనడంతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబానికి జీతం ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పక్కన చాలా మందికి చాలక్షంగా ఉపయోగపడే విధంగా చేసినటువంటి ఘనకార్యం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాని ఉద్దేశపూర్వకంగా మనకు అవసరం వచ్చినట్టు, మనకు ఇష్టం వచ్చినట్టు ఆ రోజుల్లోనే ఆరోపణ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే విధంగా ఆరోపణలు. అధికారం ఎప్పుడు పోతే అప్పుడు సాక్షి మీద పడతారు, భారతీయ సిమెంట్ మీద పడతారు, దాల్మియా సిమెంట్ మీద పడతారు, రకరకాలుగా జగన్మోహన్ ఇబ్బంది చేసి ఇబ్బందుల్లో పెడితే బయట చెప్పే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆరోపణ చేస్తే దీని మీద ఆయన చేస్తున్నాడని చెప్పుకోవడానికి పనికొస్తుందన్న ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప ఆంధ్రప్రదేశ్ ఏ పరిశ్రమలు వాళ్ళు ఈ రోజు పెద్ద చెప్పుకుంటున్నాం వచ్చినాయని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించే దానిలో చంద్రబాబు గారి హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారంటే ఏ రకంగా బెదిరిపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? అసలు వాళ్ళు బెదిరించడానికి గల కారణం ఏంటంటే కప్పం కట్టాలని కూడా పెద్దగా మాట్లాడారు. ఇప్పటి వరకు మరి గతంలో భారతీయ సిమెంట్స్ కావచ్చు, అరబిందో కావచ్చు, ఇలాంటివి కూడా కప్పం కట్టినయా లేదంటే పై మాటలకు వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేనప్పుడు వచ్చినట్టు అయ్యాయి, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాదు, వీళ్ళు ఉన్నప్పుడు చిట్టు కప్పం కట్టాల్సి వచ్చిన. ఇప్పుడు కప్పం కట్టాల్సిన సందర్భం ఉంది. ఒకరు, ఇద్దరు, ముగ్గురు. మన గుంటూరులో సంబంధించి ఆ ఎమ్మెల్యే గారు స్వయంగా పంపించి నాకు ఇంత డబ్బులు కావాలని డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ కి సంబంధించి మళ్ళీ డిస్కషన్ చర్చలు టీవీలలో యూట్యూబ్లలో బ్రహ్మాండంగా వచ్చినాయి కదా. ఎందుకు రాలే? ఒక అడుగుతున్నారు వాళ్ళు, ఆ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అనేక చోట్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాబోయే ముగ్గురు ముఖ్యమంత్రులు లేడా? ఒక ఎవరికి తెలిసినట్టు వాళ్ళకి కావాల్సిన అనుచరులంతా ఎవరి చోట ఏ ప్రాంతాల్లో పరిశ్రమ వచ్చే కప్పం కడితే పర్వాలేదు, వాటా కావాలంటున్నారు. వాటాలు కావాలంటే ఇప్పుడే సమస్య వచ్చేది. ఎవరైనా ఏదైనా ఒక పరిశ్రమ పెడితే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ ఆ పరిసర ప్రాంతం యజమానులకు కానీ వాళ్ళకి ఏదైనా అంతో ఇంతో ఇచ్చి చేసుకునే కార్యక్రమం ప్రతి చోట ఉంటుంది. కానీ వీళ్ళు అట్లా కాదు, మాకు వాటా కావాలనే డిమాండ్ ఎక్కువైపోయింది. ఆ వాటా కావాలనే డిమాండ్తోనే అందరూ పారిపోయే పరిస్థితి
కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని మార్చుకుంటే బాగుంటుంది. ఆ విధంగా కాకుండా మనం ఇదే విధంగా పోతామంటే భవిష్యత్తులో ఒక పరిశ్రమలు కూడా వచ్చే పరిస్థితి ఇక్కడ ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసునో లేదో, లేక వాళ్ళ కింద ఉండే వాళ్ళు నడిపిస్తున్నారా, వాళ్ళకి ఎవరెవరు నడిపిస్తున్నారా అనేది ఆయన గమనించాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు మళ్ళీ రాజధాని విషయంలో కూడా రాజధాని విషయంలో కూడా కొన్ని కమెంట్స్ చేసిన పరిస్థితి చూసాం. ఇదైతే నదీ పరివాహక ప్రాంతంలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళుతున్న పరిస్థితిని, ఇది కావాలని ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ అని చెప్పి కూటమి నేతలు మాట్లాడతారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు 100% ఫస్ట్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అదే విషయమే కదా. ఈ ప్రాంతంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే మెతు ప్రాంతము, ఈ మెతు ప్రాంతంలో మనం ఎక్కువ డబ్బులు పెట్టి బిల్డింగ్లు కట్టాల్సి వచ్చింది. బిల్డింగ్లు కట్టిన తర్వాత కూడా వర్షాలు వచ్చాయి. ఆ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా వర్షంతో మునిగిపోతుంది. వర్షంతో మునిగిపోతే రాజధాని అనే ప్రాంతం నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా ఉండాలా అనేది ఒకటైతే, వీళ్ళు ఒకవేళ బిల్డింగ్లు కట్టాలంటేనే సుమారుగా టైం పడుతుంది. అవన్నీ పూర్తి కావాలంటే చాలా టైం పడుతుంది. ఇవన్నీ ఇబ్బందులు అవుతాయని ఉద్దేశంలో భాగంగానే కదా ఫస్ట్ నుండి వ్యతిరేకిస్తా వచ్చిండేది. ఆ రాజధాని విషయంలో మీ స్టాండ్ అంటే ఏం చెప్తారు సార్? అంటే గతంలో 2019 ఎలక్షన్లకి బిఫోర్ అయితే రాజధాని విషయం అమరావతికి మీరు అంగీకరించారనేది శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు. తర్వాత 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత మొన్న మీడియాలో మాట్లాడుతున్నప్పుడు రాజధాని మీద మీ స్టాండ్ ఏంటంటే ఇప్పుడు టైం అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఏదో అన్నారు. అసలు రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటో మీ పార్టీ తరఫు నుంచి మీరు చెప్తారా? రాజధాని విషయంలో మా స్టాండ్ ఏమనేది ఫస్ట్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఏం చెప్తారు ఆయన చెప్పేది మీరు వింటున్నారు కదా. అదే ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా స్టాండ్ చెప్పేది కాదు. ఇప్పుడు మీరు 50,000 ఎకరాలు తీసుకొని 50,000 ఎకరాలు తీసుకొని దానికి ఊరు కరెంటుకు, రోడ్లకు, అక్కడ రిపేర్లు చేసేదానికి వాటికి మాత్రమే నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ 50,000 ఎకరాలకు మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకుంటే ఇంకో 1,00,000 కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్లు కేవలం రోడ్లకు, లైట్లకు